వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఈ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథలో నాణ్యత లేని పైపులు వేయడంతో చాలా చోట్ల పైపులు లీకై నీరు వృధాగా పోతుందని అన్నారు. అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీరు రావట్లేదని చెప్పారు. అందువల్లే అధికారులను మండలానికి తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ నీటిని గ్రామాలకు అందివ్వడం కోసం ప్రతిభ అనే సంస్థకు డబ్బులు చెల్లిస్తున్నామని, గ్రామాలకు నీరు అందివ్వకపోయినప్పటికీ గ్రామ కార్యదర్శులు సిబ్బంది వద్ద సంతకాలు తీసుకొని పోతున్నారని, గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుందని, ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుందని దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించడం జరుగుతుందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మానకొండూరులో మిషన్ భగీరథ పైప్లైన్లు పనులు, శుద్ధి కేంద్రాల నిర్వహణ, నీటి సరఫరా సమస్యలు, గ్రామాల్లో తాగునీటి అవసరాల తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. మంచినీటి బావి వద్ద నీరు కలుషితం కాకుండా సిమెంట్ గోడ నిర్మిస్తామని, 2 బోర్లు వేపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రాజీవ్ నగర్లో మంచినీటి సమస్య నివారణకు మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ కె రాములు, ఎంపీడీఓ వరలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజనీర్ రామ్ కుమార్, ఈఈ ఇంట్రా అంజన్రావు, గ్రిడ్ డిప్యూటీ ప్రసాద్ కుమార్, ఇంట్రా డిప్యూటీ శ్రీనివాస్, నాయకులు తాళపల్లి సంపత్ గౌడ్, ముత్సాని శ్రీనివాసరెడ్డి, మడుపు ప్రేమ్ కుమార్, కనకం అశోక్, బొల్లం మురళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు మండలంలో మిషన్ భగీరథ నీళ్లు రాలేదని చాలామంది ప్రజలు, మానకొండూరు మండలం యొక్క ప్రజలు నా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన మీదట దాని విషయం ఎస్సీ గారితో, అదేవిధంగా ఈ గ్రిడ్తో, ఈ ఇన్ఫ్రాతో కూడా సంప్రదించిన తర్వాత ఈరోజు గ్రౌండ్ పరిశీలనకు వచ్చినాము. ఫీల్డ్ విజిట్ లోపల ఎక్కడైతే పైపులు లీక్ అయినాయో వాటిని సరిచేయడానికి, అదేవిధంగా ఇక్కడ నీళ్లు లేవో బావులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసి వాటి పక్కన బోర్లు వేయాలా, లేకపోతే ఆ బావిని నిర్మించాలా. చాలా చోట్ల గత ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను నాణ్యత లేని పైపులు అనేసి ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయి లీక్లు వస్తూ ఉన్నాయి, వాటర్ వేస్టేజ్ అవుతూ ఉన్నది. అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్ళ సప్లై లేదు. అందునుంచే వీళ్ళని తీసుకొచ్చి ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఏ గ్రామానికి వస్తుంది, ఏ గ్రామానికి రావట్లేదని ఒక మీటింగ్ పెట్టి లీడర్ల, నాయకులందరితో, ప్రజలందరితో మాట్లాడించడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ఈ గ్రిడ్ తర్వాత వాళ్ళ ఏఈలు అందరూ కూడా ఈరోజు వెళ్ళి మళ్ళీ ప్రతి ఊరికి చేసి, ఎందుకంటే ఈ నీటికి మనం పన్ను చెల్లిస్తూ ఉన్నాం. ఆ ప్రతిభ అనే ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారో వాళ్లకు మనం చేస్తూ ఉన్నాము. వచ్చినా రాకపోయినా నీళ్లు ట్యాంక్ ఫుల్ అయినా కాకుండా ఫుల్ అయినట్టు వాళ్ళు సెక్రటరీల దగ్గర, ఆ వాటర్ మెన్ దగ్గర సంతకాలు పెట్టించుకొని గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం జరుగుతూ ఉన్నది. దీన్ని రేపు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నిపుణులైన ఎస్సీ గారితోని, ఈఈ గారితోని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారితోని, ఎంపీడీఓ గారితోని, ఈ గ్రామ సెక్రటరీతోని అందరితోనూ కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం ఫీల్డ్ విజిట్లో తెలిసిన నిజాలను ప్రజలందరికీ తెలియజేసి ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా త్రాగునీరుకు తప్పకుండా నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా మార్చి ప్రారంభంలోనే ఇంత ఎండలు ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా కొనసాగితే మనకు వాటర్ స్కేర్సిటీ వస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టడానికి, నీటిని సప్లై చేయడానికే ఈరోజు యొక్క మానకొండూరు పర్యటనను మిషన్ భగీరథ ఇంజనీర్ల ఆధ్వర్యాన, అదేవిధంగా ఎంపీడీ ఆధ్వర్యాన పరిశీలించడం జరిగింది. మరి రాజీవ్ కాలనీ కూడా చూస్తాం. ఈరోజు అక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్లు పైపులు పగిలిపోయినాయి, డ్రైన్స్ చక్కగా లేవు. ఆ అస్తవ్యస్తంగా ఉన్న శానిటేషన్ అంతా కూడా దాన్నంతా కూడా సెక్రటరీ గారికి చెప్పి సరిచేయమని చెప్పినాము. 1-2 రోజుల్లో మళ్ళీ వచ్చి అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలని 2-3 చోట్ల ప్లాన్లు చేస్తాము. మా ఎస్సీ గారు చెప్పిన మీదట దాన్ని ఏ విధంగా పర్మిషన్ తీసుకొని దానికి నిధులు మంత్రి గారితో తీసుకొస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా ఈ పనులను చేసి ఈ మండలానికి మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.